భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 94వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. సారసనాతి నయనే తావేవ కరౌ సైవ కృతకృత్యః యో యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యో యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. ఆల్రెడీ చెప్పుకున్నాము, పదాలు చిన్నవే, అర్థం చాలా గొప్పగా ఉంటుంది. ఈ శ్లోకంలో మనకు స్వామివారి ఏం చెప్తున్నారంటే, మన జ్ఞానేంద్రియాలతో, మన పంచేంద్రియాలతో స్వామివారిని ఎలా పూజ చేసుకోవాలి, వాటిని అసలు ఎందుకు ఇచ్చాడు మనకు భగవంతుడు అని చెప్తున్నారు. ఈ శివానందలహరి మొదలు పెట్టినప్పటి నుండి ఆయన చెబుతూనే ఉన్నారు ఏంటది, మన అవయవాలన్నింటినీ ఆ శివుడు ఇచ్చాడు. అలాంటి అవయవాల్ని శివుడి మీద ఎలా నిమగ్నం చేసుకోవాలి, వాటికి సార్థకత ఎలా లభింప చేసుకోవాలి అని చెప్తూ వస్తూనే ఉన్నారు. మానవులు తమ సర్వేంద్రియాలతో స్వామిని సేవించి ఎలా కృతార్థులు కావాలి అని చెప్పబోతున్నారు ఈ ఈ శ్లోకంలో మనకు. ఈ శ్లోకంలో మనకు భర్గం అనే పదం వాడారు. భర్గం అంటే శివుడికి సంబంధించిన పదం. భ అంటే వెలుగుని సూచిస్తుంది. బహ అంటే వెలుగుని సూచిస్తుంది. గహ అంటే చైతన్యాన్ని తెలుపుతుంది. భర్గం అంటే ఆ పరమేశ్వరుడి యొక్క జ్యోతి స్వరూపంగా నేను అర్చన చేస్తున్నాను అనే భావనతో చూపిస్తున్నారు. ఈ శ్లోకంలో స్వామి వారిని ఆదిశంకరాచార్యులు వారు జ్యోతి స్వరూపంగా భావన చేసి అర్చన చేస్తున్నారు. అదే భావనను మనల్ని కూడా తెచ్చుకోమంటున్నారు. సరే, ఒక్కసారి ప్రతి పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. ముందుగా యా అంటే ఏ నాలుక అయితే, భర్గం పరమశివుణ్ణి బోధించే, భర్గ శబ్దమును అంటే భర్గం అంటే చెప్పాను కదా, పరమశివుణ్ణి బోధించే భర్గ శబ్దమును. వదతి పలుకుతుందో, ఏ నాలుకైతే పరమశివుణ్ణి బోధించే ఆ శబ్దాన్ని పలుకుతుందో. ఏ ఏ కన్నులు, భర్గం శివుని, ఈక్షతే చూస్తూ ఉన్నాయో. యౌ యౌ అంటే ఏ చేతులు, భర్గం శివుణ్ణి, సదా ఎల్లప్పుడూ, అర్చత పూజిస్తూ ఉన్నాయో. యహ ఏ భక్తుడైతే, భర్గం శివుణ్ణి, స్మరతి తలపోసుకుంటూ ఉంటాడో అంటే తలుస్తూ ఉంటాడో. సా అది ఏ, రసన నాలుక అలాంటి నాలుకే నాలుక, తే అవి ఏ, నయనే అలాంటి కన్నులే కన్నులు, తావేవా అవి ఏ, కరౌ చేతులు ఆయన్ని పూజించే చేతులే చేతులు, స ఏవా వాడే అలా తలచి భావన చేసేవాడే, కృతకృత్య కృతార్థుడు అవుతాడు. ఎంత చక్కటి అర్థం అండి. ఈ ప్రతి ప్రాదానికి ఉన్న అర్థం అంత చక్కటి అర్థం. సదా ఈశ్వర నామాన్ని ఉచ్చరించే నాలుకే నాలుకట. ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగే కన్నులే కన్నులు. ఈశ్వరుణ్ణి పూజించే చేతులే చేతులు. ఈశ్వరుణ్ణి నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు. అలాంటి భక్తుడే కృతార్థుడవుతాడు అని చెప్తున్నారు మనకు. ఏమని పిలుస్తున్నారు దీనిలో? ఓయి భర్గ సూర్యుడా అంటే జ్యోతి స్వరూపంగా మనం కొలుచుకుంటున్నాడు అని చెప్పుకున్నాం కదా, అందుకనే భర్గ సూర్యుడా, సూర్యుడే కదా జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నాడు, ఆయన ప్రత్యక్ష దైవం మనకు. అలా పిలుస్తున్నాడు. నిన్నే సదా అర్చించుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు, నాకు కావాలి అని అడుగుతున్నాడు. నీ నామాన్నే నిరంతరాయంగా పలుకుతూ ఉండాలి నా నాలుక, అటువంటి నాలుక మాత్రమే నాకు ఇవ్వు. ఎందుకంటే ఈ
ఈ పంచేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని, ఈ దేహాన్ని ఇచ్చేదే ఆయన. కాబట్టి ఆయన్నే అడుగుతున్నాడు. అటువంటి నాలుక మాత్రమే నాకు కావాలి. నీ రూపాన్నే విప్పార్చిన కన్నులతో ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. అటువంటి కన్నుల్ని మాత్రమే నాకివ్వు స్వామి అంటున్నారు. 2 చేతులు నీ పూజతో సమానమైన పనులనే చేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ. అటువంటి చేతులు మాత్రమే నాకు కావాలి. కాబట్టి అలాంటి చేతుల్నే ఇవ్వు. శివాయని పలికే నాలుకే నాలుక, శివుని చూచే కన్నులే కన్నులు, శివుని పూజించే కరములే కరములు, ఇవి కూడా నాకు కావాలి. ఇలాంటివి మాత్రమే నాకు కావాలి. నిన్ను పలికే నాలుకతోనూ, నిన్ను చూచే కన్నులతోనూ, నిన్ను పూజించే చేతులతోనూ, నిన్ను పూజించే మనస్సుతోనూ ఏకకాలంలో 4 విధాలుగా శివ శివ, శివ శివాయని నీ అర్చన సదా సాగుతూ ఉండాలి నా మనస్సులో. అలా సాగినప్పుడే ముల్లోకాలకు పాలకుడవైన నీవు నా పాలిట భర్గసూర్యుడివి అవుతావు. ఆ ముల్లోకాలని పాలించేవాడివి నా మనస్సులోకొచ్చి సూర్యుడిలాగా జ్యోతి స్వరూపాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. అప్పుడేమవుతదంట, నా కర్మ విత్తనాలన్నీ నీ వెలుగు వేడికి టపటపమని పేలిపోతాయి. ఎంత చక్కటి మాటండి. ఇతను చేసే కర్మ, ఆ విత్తనాలన్నీ, ఆ కర్మ తాలూకు విత్తనాలన్నీ ఈయన జ్యోతి స్వరూపంగా వెలుగుతున్నాడు కదా! మరి మనసులోకొచ్చి ఆ వెలుగు వేడికి టపటపటపమని పేలిపోతాయంట చక్కగా. ఇంకా ఏ కర్మయో తిరిగి మొలకెత్తే వీలు లేదు. అంతేనా? బాగా మండిపోయిన నేలలో మళ్ళీ తిరిగి మొలకెత్తే అవకాశం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఇలా నువ్వు మండించిన తర్వాత, పేలిపోయిన తర్వాత ఏ కర్మ కూడా తిరిగి మొలకెత్తాలని ఆలోచించదు. మొలకెత్తడానికి వీలు లేదు. అటువంటి కర్మల నుంచి నాకు మరో జన్మ అంటూ ఉండదు. అలాంటి వరం కావాలి స్వామి. అలా మీరు వచ్చి నా మనస్సులో భర్గసూర్యుడిలాగా వెలిగిపొండి. మిమ్మల్ని సదా అర్చించుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి అని అడుగుతున్నారు. మరి మనం కూడా కోరుకుందామా అలాగే? ఓం నమః శివాయ.